సో గైస్ టైం ఒకటి అయింది నైట్. నేను మాత్రం ఇంకా సర్దుతూనే ఉన్నా. 5 hours స్లీప్. ఇగో ఇక్కడ వస్తువులు అక్కడే ఉన్నాయి. పొద్దున్నే డ్రాప్ చేయడానికి అభిగాడు వచ్చిండు. ఓకే బాయ్. ఓకే ఎవరు నువ్వు? ఎలా ఉన్నా? మనోళ్ళు తినడానికి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఫుడ్ ఐటమ్ తీసుకొచ్చారు. మనోళ్ళు ఏసీ కోచెస్ బుక్ చేస్తా అన్నారు, కానీ నేనే పైసలు మిగులుతాయిగా అని చెప్పేసి స్లీపర్ బుక్ చేపించిన. చేసేదేం లేక తిన్న తరిగేదాకా గోల చేయడమే. ఇది చూడు, ట్యాన్ అవుతుండని సన్ స్క్రీన్ పూస్తుండు. ఇప్పుడే కర్ణాటకకి వచ్చినాం అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ మహారాష్ట్ర పోయేది ఉంది. ట్రైన్లోనే ఉన్నాం. మొహానికి ఏం పూసారు సార్? ఏంటి సార్ అది? సంతూర్ డాడీ. ఎంతమంది పిల్లలు సార్ మీకు? వాటర్ కోసం బయటకు వచ్చినాం, కాకపోతే ఇక్కడ పెయిడ్ వాటర్ లేవు, అన్ని ఫ్రీ వాటరే ఉన్నాయి. క్వాలిటీ ఇలా ఉన్నాయి. పూణే దగ్గరికి అయితే వచ్చినాం, కాకపోతే అక్కడ నుంచి భీమాశంకర్కి క్యాబ్ ఏం బుక్ చేయలే. సో దాని గురించే డిస్కషన్ జరుగుతుంది. వెయిటింగ్ ఫర్ ద క్యాబ్. టైం వచ్చేసి 12:30 అవుతుంది. ఇక్కడ నుంచి భీమాశంకర్కి 100 kilometers చూపిస్తుంది. సో అప్రాక్సిమేట్లీ 3 hours జర్నీ. ఇప్పుడే రీచ్ అయ్యాం అండ్ ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 13 degrees Celsius ఉంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా కోల్డ్ ఉంది. ఇక్కడ రూమ్స్ ఏం తీసుకోలేదు, బయటే స్నానం చేయడానికి అరేంజ్మెంట్స్ ఉన్నాయి. సో పర్లేదని చెప్పేసి ఇంత కోల్డ్లో కూడా చల్లటి నీళ్ళతో స్నానం చేసాం. ఇక్కడ నుంచే మన లైన్ స్టార్ట్ అవుతుంది. సే హాయ్. హాయ్ చెప్పరా బాడుకో. ఫైనలీ దర్శనం కంప్లీటెడ్. దర్శనం చేసుకొని వచ్చేసరికి లేట్ అయిపోయింది అండ్ క్యాబ్ కూడా మనతోటే ఉంటుంది. సో అందుకే మనోజ్ అన్న ఇక్కడే మనకి మ్యాగీ కుక్ చేస్తుండు. సో దానికోసం మన వాళ్ళు అందరు వెయిటింగ్ అనమాట. సో మ్యాగీ తినేసి మళ్ళీ మనం పూణేకి బయలుదేరడమే. భీమాశంకర్లోనే ఎక్కడ దొరకదు అనుకోండి ఇట్లాంటి మ్యాగీ. A few moments later. అగైన్ వి కేమ్ బ్యాక్ టు ది పూణే. పూణే నుంచి కృష్ణేశ్వర్కి మనకి ట్రైన్ 4 hours లేఓవర్ ఉంది. హౌ ఈజ్ యువర్ డే? ఎలా ఉన్నాయి అంటే లాట్ ఆఫ్ ఎంజాయ్. కొన్ని రోజులు హ్యాపీగా ఉండాలి, కొంచెం వాళ్ళు ఉంటామో రేపు పోతామో మనకి ఏం తెలియదు. సో హౌ ఈజ్ యువర్ డే? ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ అందరికీ. ఈరోజు డే ఎలా గడిచిందని బ్యాడ్గా అయింది. భీమాశంకర్కి వెళ్ళడానికి క్యాబ్ సరిగ్గా దొరకలేదు. ట్రైన్లో కొంతమంది పరిచయం అయ్యారు, వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇచ్చారు. మేము ట్రస్ట్ ఇష్యూస్ వల్ల ఇంకా వాళ్ళని పట్టించుకోకుండా మళ్ళీ బయటకు వచ్చాం. నేను స్ట్రగుల్ అయితే ఫేస్ చేసాం. ఆ ఎండింగ్ మాత్రం ఎట్లుంటుందో చెప్పలేము. ప్రస్తుతానికైతే పర్లేదు, మంచిగా అవుతుంది. 5 marks క్వశ్చన్కి 10 marks ఆన్సర్ ఇచ్చాడు మనోడు. బట్ ఎనీ హౌ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఫైనల్లీ అట్ కృష్ణేశ్వర్. భీమాశంకర్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ జనం ఉన్నారు అండ్ వీఆర్ హ్యాపీ ఫర్ దాట్. ఇక్కడ గర్భగుడిలో కూడా మొబైల్ ఎలో చేశారు. మన దగ్గర అయితే చాలా స్ట్రిక్ట్. ఇక్కడ నుంచి నేను మోస్ట్ ఎగ్జైటెడ్ అయిన ప్లేస్కి వెళ్దాం పదండి. ఇదే మన ఎల్లోరా కేవ్స్. దీని గురించి తెలుసుకుంటూ నడుద్దాం పదండి. దీంట్లో మొత్తం 100 caves దాకా ఉన్నాయి, కానీ దాంట్లో ఓన్లీ 34 మాత్రమే పబ్లిక్ కోసం ఓపెన్ చేశారు. బుద్ధిస్ట్, హిందూ, జైన్ కేవ్స్ ఉన్నప్పటికీ ఇందులో మన కైలాస టెంపులే చాలా పెద్దది. దీన్ని అసెండింగ్ ఆర్డర్లో కట్టడం జరిగింది. మొదటిది గోపురం, తర్వాతది నంది మండపం, ఆ తర్వాతది సభా మండపం అండ్ చివరిది గర్భగృహం. ఈ కేవ్స్ లోపల గోడల మీద రామాయణం మరియు మహాభారతం చెక్కడం జరిగింది. ఇది మన జనరేషన్ వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్. సో ఎవరికైనా కుదిరితే మిస్ చేయకుండా విజిట్ చేయండి. టైం అయిపోయింది. ఇక్కడ నుంచి మనం నాసిక్కి బయలుదేరుతున్నాం. చాలాసేపు ఎతికిన తర్వాత మన బడ్జెట్లో మంచి రూమ్స్ దొరికాయి. అందరూ చాలా అలసిపోయి ఉన్నారు. ఇట్స్ అవర్ ఫస్ట్ రూమ్ అండ్ ఇట్స్ అవర్ సెకండ్ రూమ్. అందరూ ఆకలితో ఉన్నారని మ్యాగీ చేస్తున్నాం. మా ఊరి వంటలు స్పెషల్ ఎపిసోడ్. ఇప్పుడు ఇందులో ఏం చేయబోతున్నారు సార్? మ్యాగీ. ఎంతమందికి? 7గురికి. ఏమైనా వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ప్లెయిన్ మ్యాగీయా? ప్లేన్ మ్యాగీ, వెజిటేబుల్ ఏం లేదు. ఈ గ్యాప్లో కొంచెం ఫుడ్ కడుపులో వేద్దామని మా వాళ్ళతో బయటకు వచ్చా, కాకపోతే ఫుడ్ అస్సలు బాగాలేదు. మ్యాగీ ఎవరికి రాదంట ఫ్రెండ్స్. సో మనోజ్ అన్న ఒకరికి వచ్చా. సో మనోజ్ అన్న అన్నా సర్లే కానీ మ్యాగీ ఎవరికి రాదంటదా? రాదు, నువ్వు ఒక్కడే వేసి చెప్పి ఇప్పుడు దా. సరే బైసెప్ చూపి నాకు. బైసెప్ చూపి. బైసెప్. సో మా మాస్టర్ షెఫ్ వచ్చాడు మ్యాగీ చేయడం. తగినంత
రాయాబాయ్ ఈ స్పూన్ ఎక్కడదో చెప్పొచ్చుగా. అసలు వచ్చేటప్పుడే స్పూన్ తీసుకురాలేదు. ఇక్కడ ఏదో హోటల్లో కొంచెం స్పూన్ ఏదో అవపడుతుందంటే స్కామ్ చేశాను. స్కామ్డ్ స్పూన్ ఇది. ఇక వీడే స్కామ్ చేసింది. ఈ చెంచాగాడే ఈ చెంచాలు లేపుకొచ్చింది. ధీరజ్ దగ్గర 10 మార్క్స్ ఆన్సర్ వచ్చింది ఇప్పుడు. సో వాడి దగ్గరికి వెళ్ళిపోతాం. ధీరజ్ బాయ్ 10 మార్క్స్ ఆన్సర్ ఇద్దురా. సర్లే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మా డే ఎలా జరిగిందంటే జ్యోతిర్లింగం దర్శనం బాగా జరిగింది. అక్కడ కొంచెం ట్రబుల్స్ ఫేస్ చేసాం. లైక్ ఎలా అంటే రూమ్ అక్కడ స్నానం చేయడానికి ఎట్లాంటి రూమ్స్ అవైలబుల్ లేవు. అక్కడ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తుంది. దాని తర్వాత మొత్తం మంచిగా స్మూత్గా మంచిగానే జరిగింది. దర్శనం కూడా చాలా బాగా అయింది. అక్కడ ఎల్లోరా కేవ్స్కి వెళ్ళడం జరిగింది. సో మేము ఫైనల్లీ నాసిక్ రావడం జరిగింది. ఫైనల్ జ్యోతిర్లింగం దర్శనం కోసం రూమ్స్ కూడా తీసుకున్నాము. అండ్ ఇంకా మా వాళ్ళు అక్కడ పక్క రూమ్లో మ్యాగీ కూడా ప్రిపేర్ చేస్తున్నారు మా కోసం, డిన్నర్ కోసం. సో పాట పాడాలనుకుంటున్నాను ఒక 2 లైన్స్. పాడు గజాల పాడు. మారినా ఫ్రెండ్ మారడే ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎందుకు వచ్చి బాగుంది పేరు ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎందుకు వచ్చి బాగుంది ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎండ్ కానీ బాండ్ పేరు ఫ్రెండ్షిప్. కానీ బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే ఎందుకు కానీ బాండ్ పేరు ఫ్రెండ్షిప్. యాక్చువల్లీ ఈరోజు మనోజ్ అన్నకి జ్వరం ఉంది. బట్ అయినా కానీ మాకు ఫుడ్ చేశాడు. హౌ ఆర్ యూ ఫీలింగ్ బ్రో? తగ్గిందా? యాక్చువల్లీ మ్యాగీ నేనే చేసా. కాకపోతే అట్లా చెప్తా అంటే కెమెరాలో సర్లే చెప్పుకో అని చెప్పేసా. ఏం చేద్దాం, పెద్ద ప్లానింగే. సో ఫ్రెండ్స్ ఫైనలీ మ్యాగీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇట్స్ టైమ్ టు సర్వ్. పోయి అందరినీ టేస్ట్ ఎలా ఉందో కనుక్కుందాం. హౌ వాజ్ ద మ్యాగీ? ఉలకాదు కొంచెం ఉడకాలా? ఫైనల్ డెస్టినేషన్ మనం బస్లో నాసిక్ నుంచి త్రయంబకేశ్వర్కి రీచ్ అయిపోయాం. కానీ ఇక్కడ చూస్తే రష్ మాత్రం చాలా ఎక్కువ. కానీ ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ కూర్చోడానికి ఒక రైలింగ్ ఉంది. ఇక్కడ కూడా మొబైల్ లోపలికి తీసుకురానిచ్చారు.